హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. ఈరోజు మనం బిట్ కాయిన్ గురించి తెలుసుకుందాం. అంటే బిట్ కాయిన్ గురించి కొత్తగా తెలుసుకునేది ఏముంటుంది? మన నవరత్నాలకు సంబంధించిన బిట్ కాయిన్ గురించి తెలుసుకుందాం. అంటే బిట్ కాయిన్లో రకాలు ఉన్నాయా? కాదు. ఏదైతే ఒరిజినల్ బిట్ కాయిన్ ₹1,00,00,000 పైగా మొన్నటిదాకా విలువ చేసిన ఆ బిట్ కాయిన్ ₹1,20,00,000 దాకా కూడా వెళ్ళింది. ప్రజెంట్ ఒక బిట్ కాయిన్ కాస్ట్ వచ్చేసి మన ఐఎన్ఆర్ రూపీ వాల్యూలో ₹82,27,276 విలువ ప్రజెంట్. అయితే మన నవరత్నాల్లో బిట్ కాయిన్ అనేది చేరింది. ఎప్పటి నుంచి? ఈ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి బిట్ కాయిన్ కూడా మన నవరత్నాల్లోకి వచ్చింది. మరి ఆ బిట్ కాయిన్ యాప్లో, ఆ సైట్లో ఇప్పటి వరకు నా క్రింద జాయిన్ అయిన మన మిత్రులు ఎంతమంది అనేది చూద్దాం. ఇప్పటి వరకు 33 మంది నా క్రింద జాయిన్ అయ్యారు. వాస్తవంగా మన కింద బిఎన్బిలో 200 పైగా చేరున్నారు. బిఎన్బి సైట్లో చూడండి, 239 మంది మనకి బిఎన్బిలో జాయిన్ అయి ఉన్నారు. అయితే వీళ్ళందరూ మరి కంటిన్యూగా చెయ్యట్లేదా, లేకపోతే ఈ మధ్యకాలంలో నాది వాట్సాప్ ఛానల్ వర్క్ చేయట్లేదు కాబట్టి మనం కొత్త వాట్సాప్ ఛానల్ తీసుకోవడం జరిగింది. దాంట్లో జాయిన్ అవ్వకపోవడం వల్ల చాలామంది మన క్రింద జాయిన్ అవ్వలేదు. సరే, ఏం పర్వాలేదు, మీరు ఎవరి క్రింద జాయిన్ అయినా ఓకే, మొత్తానికి మీరు సంపాదించుకోండి. అదే నేను కోరుకునేది. బిట్ కాయిన్ యాప్ ద్వారా మీరందరూ కూడా ఉచితంగా సంపాదించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మన బిట్ కాయిన్ ఈ కొత్తగా వచ్చిన ఈ సైట్లో నేను ఫస్ట్ లెవెల్లో ఉంటే 200 పాయింట్స్ వస్తాయి కదా, సెకండ్ లెవెల్లో వచ్చాను, అలానే థర్డ్ లెవెల్ కూడా ఈరోజే గెలిచాను. ఇక 4th లెవెల్కి వెళ్తున్నాను. 4th లెవెల్కి కనుక నేను వెళ్ళినట్లయితే 2,400 పాయింట్లు వస్తాయి. అయితే 4th లెవెల్కి వెళ్ళాలంటే ఇప్పటికీ నేను 20% కూడా వెళ్ళాల. ఇంకా 18.54 అంటే 18.5% మాత్రమే నేను వర్క్ చేశాను. అయితే 3వ లెవెల్లో ఉన్నాను ప్రజెంట్, బ్రాంజ్ లెవెల్లో. సిల్వర్ లెవెల్కి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో మనం ఇప్పటి వరకు ఈ 2-3 రోజులు, అంటే 2-3 రోజులు అంటే 4 రోజులు అవుతుందిలేండి, ఈ రోజుతో ఇదిగో ఇవాళ 4వ తేదీ కదా, ఈ 4 రోజుల్లో ఈ బిట్ కాయిన్ సైట్లో నేను సంపాదించింది అక్షరాల 0.00132 అంటే ఎంతో చూడండి. అంతా కూడా గేమ్స్ ద్వారానే ఈ ఎర్నింగ్. ఎందుకంటే ఈ 32 మందే జాయిన్ అయింది, చూశారు కదా. అది గేమ్స్ ద్వారా మనం ఇంత ఎర్న్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సైటు. చూడండి ఎంత ఉన్నది మన దగ్గర, 0.00132 0.00132 చూడండి. ₹10,856 విలువ కలిగిన బిట్ కాయిన్ నా దగ్గర ఉన్నది. మీరు చూస్తున్నారు కదా. అది అందరూ జాగ్రత్తగా చేసుకోండి. మన నవరత్నాల వల్ల పంట పండుతోంది. ఎంతమంది హ్యాపీగా సంపాదించుకుంటున్నారో మీరు చూస్తున్నారు కదా మిత్రులారా. హ్యాపీగా మంచి అవకాశం ఇది, అద్భుతమైన అవకాశం. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంపాదించుకోండి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ వస్తే మనకు వచ్చినట్టే. అది రెడ్ వచ్చింది, 25,000 పాయింట్లు పోయినాయి. మళ్ళీ గ్రీన్ వచ్చింది, 50,000 పాయింట్లు పెట్టాను. 50,000 పాయింట్లు అంటే 25,000 పోయినా 25,000 బెనిఫిట్. అలాగా కష్టపడి జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఆడండి, తెలివిగా ఆడండి. మంచి ఇన్కమ్ ఉంది మనకి ఈ బిట్ కాయిన్ సైట్లో. ఓకేనా మిత్రులారా?
బాగా సంపాదించుకోండి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ హేమంత్ కుమార్. ఇప్పటి వరకు మనం బిట్కాయినే కాదు, ఇప్పటి వరకు ఏ సైట్స్లో ఏమేమి నేను సాధించాననేది చెప్తాను మిత్రులారా. ఇంకొక విషయం ఏంటంటే, నేను మిగతా వేటిల్లో కూడా లెవెల్స్ అచీవ్ చేయడం అనేది ఆపేశాను. ఇక ఓన్లీ విత్డ్రాలే నేను పెట్టుకున్నాను. ఓన్లీ విత్డ్రా చేయడం మాత్రమే పెట్టుకుంటున్నాను పనిగా. ఇక గేమ్స్ ఆడటం తగ్గించేసాను. ఎందుకంటే నేను 4-5 లెవెల్స్ ఒక్కొక్క దాంట్లో నేను ముందుకెళ్ళడం జరిగింది. ఇదిగోండి బిఎన్బి సైట్లో చూడండి, గోల్డ్ లెవెల్లో ఉన్నాను. 3750 పాయింట్లు వస్తాయి. అలాగనే ఇంకొక బిఎన్బి సైట్ ఉంది కదా మనకి, రెండో బిఎన్బి సైటు. ఆ సైట్లో మనం అందులో కూడా గోల్డ్ లెవెల్కి వెళ్ళాము. ఇక్కడ 3840 పాయింట్లు వస్తాయి. ఇందులో వచ్చే 3840, ఇందులో వచ్చే 3750 ఎంత చూడండి, మీకు కౌంటింగ్ చూపిస్తా. 3840 ప్లస్ 3750 ఎంత, 7590 పాయింట్లు. ఇంటూ ఎన్ని, రోజుకి 24 సార్లు ఇస్తాడు. కానీ నేను 22 సార్లు ఖచ్చితంగా మైనింగ్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో. ఎందుకంటే నాకు ఎక్కువ లెవెల్స్కి వెళ్ళాను కదా, ఎక్కువ పాయింట్లకు వస్తాయి కాబట్టి. మీరందరూ కూడా 15-16 సార్లు చేయండి, సరిపోతుంది. నైట్ టైం నిద్ర మేల్కొని నాలాగా కష్టపడాల్సిన అవసరం లేదు మీకు. చూడండి, 7590 ఇంటూ 22 సార్లు ఖచ్చితంగా నేను మైనింగ్ చేస్తున్నా. అంటే 86,000 పాయింట్లు వస్తున్నాయి. వీటికి గాను అంటే దాదాపు 86,000 పాయింట్లు అంటే ఎంతో తెలుసా మిత్రులారా? మన ఇందులో చూపిస్తా గూగుల్లో మీకు. 86,000 పాయింట్లు అంటే బిఎన్బి కాయిన్ 0.000086 68 మిత్రులారా. ఒక రోజుకి 68.5 రూపాయలు అంటే దాదాపు 70 రూపాయలు నాకు వస్తుంది. 70 ఇంటూ 30 రోజులు కదా, 70 ఇంటూ 30 2100 రూపాయలు తీసేసిన 2000 రూపాయలు. ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు క్రిప్టో మార్కెట్ అంతా కూడా బాగా డౌన్ అయిపోయి ఉంది. ఈ టైంలోనే మనకి 2000 రూపాయలు విలువ కలిగిన ఓన్లీ ఒక బిఎన్బి సైట్ ద్వారా వస్తుంది. ఓకేనా, 2000 రూపాయలు వస్తుంది కదా. దాన్ని ఇక్కడ నేను మీకు టైప్ చేద్దాం. మనం అసలు మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది ఒకసారి మనం చూసుకుందాం. 2000 బిఎన్బి నుంచి. ఓకేనా, బిఎన్బి 2 సైట్ల ద్వారా. నెక్స్ట్ 200 అని పడింది. 2000 బిఎన్బి ద్వారా. ఓకేనా మిత్రులారా. నెక్స్ట్ ఇక మనకేం సైట్లు ఉన్నాయి? లైట్ కాయిన్ ఉంది. లైట్ కాయిన్లో నేను ఇదంతా కూడా 4 నెలల్లో కష్టపడి సాధించింది. సింగిల్ పర్సన్గా కష్టపడింది ఇది. మీరందరూ చేరడం వల్ల కాదు మిత్రులారా, అది గమనించుకోండి. మీ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎంత అనేది నేను గత వీడియోస్లో చూపించాను. ప్రతి సైట్లో ఎంతెంత వచ్చిందనేది కేవలం టాలెంట్ ద్వారా కష్టపడి గేమ్స్ ఆడి సంపాదించిందే ఈ ఘనతంతా. ఓకే, గోల్డ్ లెవెల్కి వచ్చాను కదా. గోల్డ్ లెవెల్ ఇందులో కూడా గోల్డ్ లెవెల్లో ఉన్నాను. 12,500 పాయింట్లు వస్తున్నాయి ఒక గంటకి నాకు. ఈ 12,500 పాయింట్లు లైట్ కాయిన్లో ఇంటూ 22 సార్లు మైనింగ్ చేస్తే 2,75,000 పాయింట్లు వస్తాయండి రోజుకి నాకు. ఓకే, 2,75,000 ఇంటూ 30 రోజులు అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 82,50,000 పాయింట్లు వస్తాయండి. 82 లక్షల పాయింట్లు మనకి లైట్ కాయిన్ నెలకి వస్తాయి. $82,50,000 పాయింట్లు 609 రూపాయలు విలువ. అంటే 600 రూపాయలు అనుకోండి. ఓకేనా, 600 రూపాయలని అనుకుందాం. ఏది లైట్ కాయిన్లో వస్తాయి మనకి 600 రూపాయలు వస్తున్నాయి లైట్ కాయిన్లో. LIT. ఓకే, లైట్ అని పెట్టాను. 600 రూపాయలు వస్తున్నాయి. నెక్స్ట్
ఇక ట్రాన్ కాయిన్ చూపిస్తా. ట్రాన్లో మీ అందరికీ తెలుసు కదా, ఇందులో కూడా మనము గోల్డ్ లెవెల్కి వెళ్ళాము. ట్రాన్లో కూడా అది 2 సైట్లలో గోల్డ్ లెవెల్కి వెళ్ళాం. ఇదిగోండి గోల్డ్ లెవెల్కి వెళ్ళాం. 0.25 25 కాయిన్ వస్తుంది. ఓకే, అయితే రెండో సైట్ ఉంది కదా, ఇంకొక ట్రాన్ సైట్ మనకి, ఆ ట్రాన్ సైట్లో కూడా గోల్డ్ లెవెల్కి వెళ్ళాము. అందులో మనకి 0.25 ఇందులో 0.24 వస్తుంది. ఓకేనా, అంటే మొత్తం ఒక 24 వస్తుంది ఇక్కడ, అక్కడ 25 వస్తుంది. 1% ఏముంది కానీ మనకి రెండిటి మీద కలిపి గంటకి హాఫ్ కాయిన్ వస్తుందండి, అర కాయిన్ వస్తుంది గంటకి. ఓకేనా, అర కాయిన్ అంటే ఒక ట్రాన్ కాయిన్ ఎంత ఉంది తెలుసు కదా. ఒక ట్రాన్ కాయిన్ ప్రజెంట్ ఒక కాయిన్ 26 రూపాయల 52 పైసలు, 26.5 ఉంది ఒక్క కాయిన్. 25 రూపాయలు వేసుకోండి. ఓకే, ఫుల్ కాయిన్ మనకి హాఫ్ కాయిన్ వస్తుంది గంటకి 2 సైట్లలో. ఓకేనా, అలాగా ఎన్ని కాయిన్లు వస్తాయి రోజుకి? మనకి 22 సార్లు కదా చేస్తుంది. 22 సార్లు అంటే 11 కాయిన్లు వస్తాయి. 11 ఇంటూ 30 రోజులు. ఓకే, అంటే 330 కాయిన్లు, ట్రాన్ కాయిన్లు వస్తాయి. ఇంటూ 330 ఇంటూ 25 రూపాయలే వేసానండి. 8,250 రూపాయలు ఒక ట్రాన్ సైట్లు రెండిట్లో వస్తాయి మనకి. ఓకే, ప్రతి నెల వస్తాయి 8,250. 8,250 TRX అంటాం కదా ట్రాన్ని మనం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు BNB 2 సైట్లు అయిపోయింది, లైట్ కాయిన్ అయిపోయింది, ట్రాన్ సైట్లు కూడా అయిపోయింది. నెక్స్ట్ ARBలో ఏమొస్తుంది మనకి చూద్దాం. ARBలో నేను ఇందులో కూడా గోల్డ్ లెవెల్కి వచ్చేసాను. ఇందులో 0.096 అంటే దాదాపు 10% వస్తుంది ఒక కాయిన్లో మనకి. ఓకేనా, 10% ఒక కాయిన్లో వస్తుందంటే చూడండి, 22 సార్లు చేస్తున్నాం మనం, అంటే 2.2 వస్తుంది. ఏది రోజుకి 2 కాయిన్ల 20% వస్తుంది, ఇంకో కాయిన్లు ఎక్స్ట్రా. ఇంటూ 30 రోజులు 66 మనకి ARB టోకెన్స్ వస్తున్నాయి. 66 ARB టోకెన్లు వస్తున్నాయి. ఒక్కొక్క టోకెన్ ఎంతో తెలుసా? ఆర్బిటీరియం ప్రైజ్ INR. ఒక కాయిన్ 18 రూపాయల 69 పైసలు. 18 రూపాయలే వేసుకుందాం. ఓకేనా, 18 రూపాయలు. 66 ఇంటూ 18 1188. ఓకేనా మిత్రులారా, అన్నీ కూడా 22 సార్లే మైనింగ్ చేస్తున్నా. 24 సార్లు లెక్క వేయట్లా, ఎందుకంటే నేను 22 సార్లు చేస్తున్నా మైనింగ్, ఎందుకంటే ఎక్కువ వస్తుంది కదా నాకు. ఓకేనా, ఇప్పుడు 1188 రూపాయలు ARBలో. 1188 ARB. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? డాగీ కాయిన్. డాగీలో ఏమొస్తుందో చూపిస్తా మీకు. డాగీలో ఇందులో కూడా గోల్డ్ లెవెల్కి వెళ్ళాను మిత్రులారా, చూడండి. ఓకే, 0.065 వస్తుంది గంటకి నాకు. 0.065 ఇంటూ 22 సార్లే వేస్తున్నా. 22 సార్లు ఖచ్చితంగా మైనింగ్ చేస్తున్నా నేను. ఇంటూ 30 రోజులు 42 కాయిన్లు, 42.9 అంటే 40 కాయిన్లే వేసుకుందాం. ఒక కాయిన్ ఎంత చూపిస్తా చూడండి. ఒక డాగీ కాయిన్ DOGE డాగీ కాయిన్ వచ్చేసి 13 రూపాయల 63 పైసలు ఉంది ఒక డాగీ కాయిన్ ప్రజెంట్. ఓకే, ఎన్ని కాయిన్లు మనకి? 42.9 కదా, 42.9.
రూపాయలు. 500 రూపాయలే వేసుకుందాం, ఓకేనా? 500 రూపాయలు, ఓకే. ఏది డాగీలో 500 DOG. నెక్స్ట్ ఇంకా షిబాయిను. ఇది షిబాయినులో కూడా మనం గోల్డ్ లెవెల్కి వెళ్ళాము. ఇందులో గంటకి 2400 కాయిన్లు వస్తున్నాయి, షిబాయిను కాయిన్లు, ఓకేనా? 2400 వస్తున్నాయి కదా. 2400 ఇంటూ 22 సార్లు ఇంటూ 30 రోజులు. 10,000, 100,000, 10,000, 1,00,000, 10 లక్షలు, 15,84,000 కాయిన్లు వస్తున్నాయి మనకి. 15,84,000 కాయిన్లు. ప్రైజ్ ఎంత? 15,84,000 కాయిన్లు. షిబాయిను ప్రైజ్ చూపిస్తా. SHI షిబాయిను ప్రైజ్ USD. షిబాయిను ప్రైజ్ USDT కింద చూస్తే INRలో చూద్దాం మనకు అర్థం అవ్వాలంటే, ఎందుకంటే దీనికి చార్ట్ ఇవ్వడు. షిబాయిను ప్రైజ్ INR, ఓకే. ఎంత ఉంది? ఒక కాయిన్ 1, 10, 100, 1000 వంతు ఉన్నది. 1 రూపాయిలో 1000 వంతు ఉన్నది. అంటే దాదాపు 1000 కాయిన్లు అయితే కానీ 1 రూపాయి విలువ చెయ్యదు, ఓకేనా? 1000 కూడా కాదు, 1200, దాదాపు 1100 కాయిన్లు అయితే కానీ మనకి 1 రూపాయి వాల్యూ చెయ్యదు షిబాయిను. అయితే ఇక్కడ మనకి 15 లక్షల కాయిన్లు వస్తున్నాయి కదా. 15 లక్షలు డివైడెడ్ బై 1100, అంటే దాదాపు మనకి 1440 రూపాయలు షిబాయినులో వస్తున్నాయి, ఓకేనా మిత్రులారా? 1400 రూపాయలే వేద్దాం మనం. 1400 షిబాయిను, SHB షిబాయిను, ఓకే. నెక్స్ట్ సొలానాలో మనకేం వస్తుంది? ఇందులో కూడా నేను గోల్డ్ లెవెల్కి వచ్చేసాను. 60,000 పాయింట్లు వస్తున్నాయి గంటకి. 60,000 పాయింట్లు వస్తున్నాయి గంటకి ఇంటూ 22 సార్లు. ఎంత? 13,20,000 ఇంటూ 30 రోజులు. ఎంత? 39,60,00,000. ఓకే. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి. 3,96,00,000, ఓకే. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి. 3,96,00,000 అంటే దాదాపు 4 కోట్లు అనుకుందాం. 4 కోట్లు ఎందుకు అంతే వేద్దాం, 3,96,00,000 వేద్దాం, 396, ఓకేనా? అంతే. ఎంత అవుద్ది కాస్ట్ చూపిస్తా మీకు. సొలానా $478 రూపాయలండి. 478 రూపాయల విలువ కలిగిన సొలానా కాయిన్ వస్తుంది మనకి, ఓకే. 478 అంటే ఎంత? 4 ఇక్కడ వేద్దాం. సొలానా $450 వేస్తున్నా, ఓకే. నెక్స్ట్ పాలిగాన్ మ్యాటిక్, ఓకేనా? పాలిగాన్ మ్యాటిక్లో కూడా మనము ఇదొక్కటి స్పెషల్ ఏంటంటే, వాస్తవంగా ఇప్పుడు చాలా రేటు తక్కువ ఉంది, అయినా కానీ ఇందులో మనము ఇదొక్క దాంట్లోనే మనము గోల్డ్ లెవెల్ దాటి ప్లాటినంలోకి వచ్చాము.
ప్లాటినంకి వచ్చామండి. ఇంకా 2 లెవెల్సే ఉంది మాస్టర్కి వెళ్ళాలంటే. అయితే ఇందులో ఈ కాయిన్ యొక్క విలువ చాలా తక్కువ. రేట్ తక్కువ కన్నా ఇందులో ఇచ్చేది కూడా తక్కువ. వీడు ఇంత ప్లాటినంకి వస్తే కానీ 10% కాయిన్ ఇవ్వట్లా మనకి, 10% ఇస్తున్నాడు. అయితే 10% ప్రకారం 22 సార్లు చేస్తాం కాబట్టి 2 కాయిన్ వస్తుంది మనకి. ఓకే, 0.1 ఇంటూ 22 ఇంటూ 30 రోజులు 66 కాయిన్లు వస్తాయండి మనకి నెలకి. 66 కాయిన్లు వస్తాయి కదా. పాలిగాన్ ఎంత అనేది చూద్దాం. కాస్ట్ ప్రజెంట్ ఎంత ఉంది. ఒక పాలిగాన్ కాయిన్ ₹10.40 అండి. 10 రూపాయలు వేసుకుందాం, 10 రూపాయలే అనుకుందాం. ఓకేనా? 10 రూపాయల లెక్కన 66 అంటే ఇంటూ 660. ఓకే, 660 రూపాయలు. 600 రూపాయలే వేద్దాం ఇక్కడ. 600 POLY పాలిగాన్. ఓకే, 600 రూపాయలు వస్తాయి పాలిగాన్లో మనకి. నెక్స్ట్ USDT అండి. చాలా బాగా మంచి బెనిఫిట్ వస్తుంది USDT ద్వారా మనకి. చూపిస్తా. ఇందులో కూడా నేను గోల్డ్ లెవెల్కి వెళ్ళాను. USDTలో గోల్డ్ లెవెల్కి వెళ్ళటం చాలా కష్టం. నేను అందులోకి కూడా వచ్చేసాను. 0.0288 వస్తుంది మనకి. ఓకేనా? 0.0288 ఇంటూ 22 సార్లు అండి మనం మైనింగ్ చేస్తుంది. అంటే దాదాపు ఒక USDTలో 63% వస్తుంది మనకి. 63% వస్తుంది ఇంటూ 30 రోజులు అంటే 19 USDTలు వస్తాయండి నెలకి మనకి. 19 USDTలు అంటే ఇంటూ ఒక్కొక్కటి ఎంత ఉంది, లీస్ట్ 90 రూపాయలు అనేది కన్ఫామ్గా వేసుకోవచ్చు. అంటే 1710 రూపాయలండి. 1700 రూపాయలు మనకి USDT ద్వారా వస్తున్నాయి. 1700 USDT ద్వారా వస్తున్నాయి మనకి. నెక్స్ట్ BCH అండి, బిట్ కాయిన్ క్యాష్ కాయిన్. ఇది కూడా ఈ మధ్య ఒక 1.5 month అలా అవుతుంది ఇది రిలీజ్ అయ్యి మనకి. ఓకే, బిట్ కాయిన్ క్యాష్ కాయిన్. ఇందులో ఎక్కడున్నాం మనం? ఇందులో మనము సిల్వర్ లెవెల్ మాత్రమే ఉన్నాము, ఇంకా గోల్డ్ లెవెల్కి రాలా. ఇంతకుముందు చూపించిన అన్నీ కూడా గోల్డ్ లెవెల్కి వచ్చేసాము. ఒక పాలిగాన్లో మాత్రం మనం ప్లాటినంకి కూడా వెళ్ళాం. అయితే ఈ BCHలో బిట్ కాయిన్ క్యాష్ కాయిన్లో మనం సిల్వర్లోనే ఉండిపోయాము. త్వరలో రావాలని ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ బిట్ కాయిన్ క్యాష్ కాయిన్లో మనకి 3000 పాయింట్లు వస్తున్నాయి గంటకి. 3000 పాయింట్లు ఇంటూ 22 ఇంటూ 30 రోజులు, రోజుకి 22 సార్లు ఇంటూ 30 రోజులు 19,80,000. అంటే దాదాపు 20 లక్షల పాయింట్లు మనకి ఇందులో వస్తున్నాయి BCHలో. BCH కాయిన్ 40,000 చిల్లర ఉందండి. ఫస్ట్లో 42,000 అలా 41,000 అలా వచ్చింది రిలీజ్ అయిన మనకి సైటు ఫ్రీ మైనింగ్ ఇచ్చినప్పుడు, ఈ 1.5 month బ్యాక్. ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. BCH ప్రైస్ ప్రజెంట్ 58,000. అంటే 42,000 నుంచి 58,000 అంటే 16,000 పెరిగిందండి రేటు ఈ 1.5 నెలలో. అయితే ఇందులో మనకి 20 లక్షలు కదా వస్తుంది పాయింట్లు. 0.0 ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఉండండి చెప్తా. 0.2. ఓకే, 0.02 అంటే 20 లక్షలు. 20 లక్షల కాయిన్లకి ఎందుకు 20 లక్షలు వేయటం? మనకి ఇక్కడ వస్తుంది ఎంత? ఇందాక లెక్కేసింది 19,80,000 కదా, అంతే వేద్దాం. 198 1152 రూపాయలండి. ఓకేనా? 1000 రూపాయలే అనుకుందాం. ఓకే, ఒకవేళ రేటు తగ్గినా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఒకవేళ తగ్గిద్దని మీరు అనుకొని భ్రమపడి ఆలోచించుకున్నా 1000 రూపాయలు వేద్దాం మిత్రులారా. 1000 రూపాయలు BCHలో వస్తుంది మనకి. నెక్స్ట్
ప్రస్తుతం మనం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బిట్ కాయిన్ అండి. బిట్ కాయిన్ సంగతి మళ్ళీ వేద్దాము. ముందు ఈ ట్రంప్ కాయిన్ చూద్దాం. బిట్ కాయిన్ లాస్ట్లో చూసుకుందాం, ఇప్పుడే కదా కొత్తది కదా అది. ఈ ట్రంప్ కాయిన్లో మనం సిల్వర్ లెవెల్లో ఉన్నాం. ట్రంప్లో కూడా BCHలో సిల్వర్లో ఉన్నాం, అలాగే ట్రంప్ కాయిన్లో కూడా సిల్వర్ లెవెల్లో ఉన్నాం. ఇక్కడ మనకి 0.0018 వస్తుంది. ఓకేనా మిత్రులరా? 0.0018 ఇంటూ 22 సార్లు ఇంటూ 30 రోజులు. ఒక కాయిన్ కన్నా ఎక్కువ, ఒక కాయిన్ మీద 10%, 20% దాకా వస్తుంది, 18% వస్తుంది. ఓకేనా? 18 వస్తుంది కాబట్టి అంటే దాదాపు 18 తర్వాత కూడా 8 ఉంది, అంటే దాదాపు 19% వస్తుంది. ఓకేనా మిత్రులారా? ఒక కాయిన్ ఎంత ఉంది ఇప్పుడు మనకి? ట్రంప్ కాయిన్ వచ్చినప్పుడైతే $75 కూడా వెళ్ళిందండి ఒక్క కాయిన్ కాస్ట్. ట్రంప్ కాయిన్ ఇప్పుడు బాగా తగ్గిపోయి TRUMP మళ్ళీ వస్తుంది. ఫ్యూచర్ బాగుంటుంది, ట్రంప్ కాయిన్ మళ్ళీ రేటు పెరిగిద్ది. అయితే ఇప్పుడు మాత్రం $477 ఉందండి ఒక కాయిన్. ఓకే, ఇంటూ 477 అంటే మనం 1.188 కదా, కాబట్టి $566 విలువ కలిగిన ప్రస్తుతం రేటు ప్రకారం మనకి ట్రంప్ కాయిన్ వస్తుంది. 500 వేసుకుందాం. ఓకేనా మిత్రులారా? $500 TRUMP ట్రంప్లో వస్తున్నాయండి మనకి. నెక్స్ట్ XRP, ఇందులో కూడా మంచి బెనిఫిట్ వస్తుంది మనకి. XRPలో మనం గోల్డ్ లెవెల్కి వచ్చేసాం. చూడండి, XRPలో కూడా మనము గోల్డ్ లెవెల్లో ఉన్నాము. 0.024 ఇక్కడ మనకి వస్తుంది. 0.024 ఇంటూ 22 సార్లు ఇంటూ 30 రోజులు 15.84 అండి. 15 కాయిన్ల మీద 84% వస్తుంది కాయిన్లో మళ్ళీ ఎక్స్ట్రా. ఓకేనా? 15 కాయిన్లు ఇంటూ ఒక కాయిన్ కాస్ట్ ఎంతో చూద్దాం. ఒక కాయిన్ XRP కాయిన్ రేటు ప్రజెంట్ $186 ఉందండి ఒక కాయిన్. ఇంటూ 186 $2,946 వస్తున్నాయి మనకి XRPలో. 2,900 వేస్తున్నా. ఓకేనా? 940 కదా ఇక్కడ ఉంది. $2,900 XRPలో వస్తున్నాయి మనకి నెలకి. ఇదంతా కూడా నా ఒక్కడిని కష్టపడి చేసుకోవడం వల్ల, గేమ్స్ ఆడటం వల్ల, టాలెంట్తో ఆడటం వల్ల. ఓకేనా? మీకు నాలాగా ఓన్గా కష్టపడటానికి ముందు మీకు సలహాలు సూచనలు ఇచ్చాను, గేమ్ ఎలా ఆడాలో చెప్పాను, ఎన్నో విషయాలు చెప్పాను. గతంలో 2 months బ్యాక్ తీసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్ రికార్డింగు మన ఛానల్లో పోస్ట్ చేశామో ఆ వీడియోస్లో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే విధంగా నేను ఎన్నో విషయాలు చెప్పాను. లైవ్లో గేమ్ ఆడి చూయించాను. నాకు అలాగెవరూ చెప్పలా, నా అంతట నేను ఓన్గా తెలుసుకొని మీ అందరికీ తెలియజేశాను. మీకు ఇంత కష్టం లేదు. ఓకేనా? నెక్స్ట్ సుయి కాయిన్లు 2 సైట్లు ఉన్నాయి, టాన్ కాయిన్లు 2 సైట్లు ఉన్నాయి. వీటిల్లో చాలా తక్కువ వస్తుంది మనకి ప్రజెంటు. వీటి మీద నేను సరిగ్గా దృష్టి పెట్టలేదు, సమయం సరిపోలేదు. ఇంకా నేను చాలా బిజీ. అయితే ఇందులో 2 లెవెల్స్ మాత్రమే మనం దాటడం జరిగింది. 0006 వస్తుంది. అలాగే ఇందులో ఇంకొక టాన్ సైట్లో కూడా మనం బ్రాంజ్ లెవెల్లోనే ఉన్నాము నాకు తెలిసి. ఇదిగోండి, ఇందులో కూడా బ్రాంజ్ లెవెల్లోనే ఉన్నాం. అంటే టాన్లోనేమో 2 సైట్లలో కూడా బ్రాంజ్ లెవెల్స్లో ఉన్నాము. అలాగే సుయి కాయిన్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా సిల్వర్లోకి వచ్చాం. సుయి కాయిన్లో సిల్వర్లో ఉన్నాము. నెక్స్ట్ ఇంకొక సుయిలో
బ్రాంజ్లో ఉన్నాను అనుకుంటా. రెండు సైట్లో కూడా సిల్వర్లో ఉన్నాము. టాన్లో మాత్రం బ్రాంజ్లో ఉన్నామండి. ఓకేనా. సూయి కాయిన్లు రెండు కూడా సిల్వర్ లెవెల్కి వచ్చాం మనము. నెక్స్ట్ మనం గోల్డ్ లెవెల్కి వెళ్ళాలి. గోల్డ్ లెవెల్కి వెళ్తే కానీ మంచి ఇన్కమ్స్ అనేవి రావు. అయితే వీటి ద్వారా మనకేం వస్తుందనేది కూడా ఒకసారి చూద్దాం. ఇవన్నీ లెక్కేసాం కదా, ఇది కూడా లెక్కేద్దాం కొంచెమైనా సరే. 0.006 టాన్ వస్తుందండి గంటకి. దీంట్లో వచ్చేసి 0.005 వస్తుంది. అంటే రెండు సైట్లలో, ఒక సైట్లో 0.006 వస్తుంది, ఇంకో సైట్లో 0.005 వస్తుంది. కాబట్టి మొత్తం కలిపి 001111 అనమాట. అంటే 11%. ఓకే, 0011 కాబట్టి ఇక్కడ చూద్దాం. 0.0011 ఇంటూ 22 సార్లు ఇంటూ 30 రోజులు. అంటే రెండు సైట్లలో కలిపి నాకు వస్తుంది 35 కాయిన్ మాత్రమే. ఒక కాయిన్ వచ్చేసి ఎంత, టాన్. ఒక టాన్ ప్రైజ్ 167 రూపాయలు ఉంది. మనకు వస్తుంది ఇది కదా, ఇంటూ 167 అంటే దాదాపు 120 రూపాయలు మనకి టాన్ రెండు సైట్లలో కలిపి వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ టాన్ రెండు సైట్లో కలిపి 120 రూపాయలు వస్తుంది కదా, వేద్దాం ఇది కూడా 120 TON టాన్. నెక్స్ట్ సూయి సైట్లలో చూద్దాం. సూయి సైట్లలోకి వచ్చేసరికి రెండు సిల్వర్ లెవెల్లో ఉన్నాము. ఒక దాంట్లో 0.0024 వస్తుంది, ఇంకొక సైట్లో 0.0015 వస్తుంది. ఇందులో 15 వస్తుంది, అందులో 24 వస్తుంది. కాబట్టి 2415 అంటే 39 అనమాట. ఓకేనా. 0039 0.0039 ఇంటూ 22 సార్లు రోజుకు వస్తుంది, ఇంటూ 30 రోజులు. అంటే 2.5 కాయిన్ వస్తుంది మనకి నెలకి. ఓకేనా. 2.5 కాయిన్ వస్తుంది. ఒక కాయిన్ కాస్ట్ సూయి కాయిన్ ఎంత అనేది ఇక్కడ చూద్దాం. SUI సూయి ప్రైస్ ప్రజెంట్ ఒక కాయిన్ 152 రూపాయలు ఉందండి. అంటే 2.5 కాయిన్ కదా, 2.5 ఇంటూ 150 రూపాయలు వేద్దాం. 375 రూపాయలు మనకు సూయి రెండు సైట్లలో కలిపి వస్తుంది. 375 SUI సూయి కాయిన్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు బిట్ కాయిన్కి వచ్చాం కదా, కొత్తది రీసెంట్గా ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నాను. బిట్ కాయిన్ ఎందుకు రాలేదు అనుకుంటా. బిట్ కాయిన్ ఇన్నాళ్ళకి ఇచ్చాడు, మొన్న 1వ తేదీ ఇచ్చాడు. అంటే ఈ బిట్ కాయిన్లో మనము ఇప్పుడు ప్రజెంట్ బ్రాంజ్ లెవెల్లో ఉన్నాము. బ్రాంజ్ లెవెల్ ప్రకారం మనకి 800 పాయింట్లు వస్తున్నాయి గంటకి. 800 ఇంటూ 22 ఇంటూ 30 రోజులు అంటే 5,28,000 పాయింట్లు వస్తాయి ఒక నెల రోజులకి. బిట్ కాయిన్లో 5 లక్షల అంటే దానికి ముందు జీరోస్ ఎన్ని ఉంటాయి అనేది చూద్దాం. ఇక్కడ 1000 లక్ష అంటే 4 సున్నాలు. ఇక్కడ డైమండ్లో చూడండి 0.0000288 అంటే 2,88,000. మనకి ఇక్కడ 5,28,000 వస్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ క్యాలిక్యులేటర్లో వేయాల్సింది అదే. మనం ఇక్కడ చూద్దాం ఒక బిట్ కాయిన్ ఎంత ఉందనేది. ఇందా చూపించాను కదా ఇక్కడ మీకు. BTC ప్రజెంట్ ఒక బిట్ కాయిన్ 82 లక్షలు ఉందండి. నిన్నైతే 75 లక్షలే ఉంది, బాగా తగ్గింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం లేచి 82 లక్షలకు వచ్చింది. ఇప్పుడు 0.0000 మనకు వస్తుంది ఎంత లెక్కేసింది ఇక్కడ
5,28,000 పాయింట్లు కాబట్టి 528 అంటే ఒక $434 విలువ చేసే బిట్కాయిన్ మనకి నెలకి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. $430 బీటీసీ ద్వారా వస్తుంది. అయితే నెక్స్ట్ లెవెల్కి గనక నేను వెళ్ళగలిగితే బిట్కాయిన్లో మిత్రులారా, ఇప్పుడు ఆల్రెడీ 18% వచ్చాను నేను. నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వెళ్తాననేది చెప్పలేను. 20% చేసాము ఈ 4 రోజుల్లో. నెక్స్ట్ లెవెల్కి మనం ఒక వారంలో వెళ్తామా, ఒక నెల పట్టిద్దా అనేది చెప్పలేము. మన చేతుల్లో ఉండదు. ఎప్పుడైనా చేసింది సాధించింది మాత్రమే మన ఘనతగా చెప్పుకోవాలి తప్పితే నేను ఇది ఖచ్చితంగా చేస్తానని మాత్రం చెప్పుకోవడం చాలా కష్టం అన్నమాట. అయితే నెక్స్ట్ లెవెల్కి కనుక వెళ్ళినట్లయితే నేను సిల్వర్ లెవెల్కి వస్తే 2,400 పాయింట్లు వస్తాయి. అసలు ఎంత వస్తుంది అనేది మీకు చూపిస్తాను. 2,400 ఇంటూ 22 సార్లు ఇంటూ 30 రోజులు అంటే 15,84,000 పాయింట్లు వస్తాయి. అంటే 15,84,000 అంటే 15,84,000 అంటే $1,300 వస్తాయి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే నెలకి $1,300 వస్తాయి. ప్రస్తుతం అయితే నాకు ఒక $400 వస్తున్నాయి. ఆల్రెడీ వేసాం కదా ఇందాక ఇక్కడ మనం వాట్సాప్లో. $430 వస్తున్నాయి ప్రజెంటు వచ్చే ఇన్కము. నెక్స్ట్ లెవెల్కి కనుక వెళ్తే నేను $1,300 వచ్చే అవకాశం ఉన్నది. అంటే 3 రెట్లు పెరుగుతుందన్నమాట. అంతే కదా, ఇక్కడ చూసాం కదా మనం, ఇక్కడ మనకి ఇచ్చాడు కదా 800 ఇస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ లెవెల్లో 2,400 ఇస్తున్నాడు. అంటే 3,8 24, 3 రెట్లు ఆదాయం అనేది పెరుగుతుంది. గోల్డ్ లెవెల్కి కనుక వస్తే ఇక అస్సలు తిరుగులేదండి. చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. దానికోసం కృషి చేయాలి, చేస్తాను కూడా, చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఓకే, మనకి టైం అవుతుంది చూసారా, ఇంకొక 1 మినిట్లో మళ్ళీ నేను మైనింగ్ చేయాల్సిన టైం అవుతుంది. ఈ 1 మినిట్లో ఇంకా ఈ వీడియో ఎండ్ చేసేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇదంతా అమౌంట్ ఎంత అయిందనేది ఒకసారి చూద్దామా. బిఎన్బి 2,000, తర్వాత 600, 2,600 లైట్ కాయిన్ కలిపితే ఓకే, 2,600 ప్లస్ 8,250 చూద్దాం ఉండండి. అసలు మొత్తం క్యాలిక్యులేటర్ చేద్దాం. ఫస్ట్ది బిఎన్బి 2,000 ప్లస్ లైట్ కాయిన్ ద్వారా 600 ప్లస్ ట్రాన్ 2 సైట్ల ద్వారా 8,250 ప్లస్ 1,188 ఏఆర్బి ద్వారా 1,188 ప్లస్ 500 డాగీ కాయిన్ ద్వారా 500, షిబా ఇను ద్వారా 1,400. డాగీ కాయిన్ ద్వారా 500 ప్లస్ షిబా ఇను ద్వారా 1,400 ప్లస్ నెక్స్ట్ సొలానా ద్వారా 450, పాలిగాన్ ద్వారా 600. 450 సొలానా ద్వారా ప్లస్ 600 పాలిగాన్ ద్వారా. నెక్స్ట్ 1,700 రూపాయలు యూఎస్డిటీ ద్వారా, బీసీహెచ్ ద్వారా 1,000 రూపాయలు. 1,700 రూపాయలు యూఎస్డిటీ ద్వారా ప్లస్ బీసీహెచ్ ద్వారా 1,000 రూపాయలు. నెక్స్ట్ 500 రూపాయలు ట్రంప్ కాయిన్ ద్వారా, ఎక్స్ఆర్పి ద్వారా 2,900. 500 ప్లస్ 2,900. నెక్స్ట్ 120 రూపాయలు టాన్ కాయిన్ ద్వారా, 375 రూపాయలు సుయీ కాయిన్ ద్వారా. 120 టాన్ కాయిన్ ద్వారా 375 రూపాయలు సుయీ కాయిన్ ద్వారా. చూసారా, 21,583 రూపాయలు. ఆ 1,500 రూపాయలు తగ్గించినా కానీ, ఒకవేళ ఎప్పుడన్నా మనం మిస్ అయినా చేయటం ఏదైనా కావచ్చు, 20,000 రూపాయలు నెలకి ఆదాయం ఇందులో వచ్చేటట్టు, అది నా ఒక్కడి కృషితో 4 నెలల నుంచి కష్టపడి నేను గేమ్స్ ఆడి
ఇందులో వాడిచ్చిన పాయింట్లని జాగ్రత్తగా పోగు చేసుకొని వాటిని జాగ్రత్తగా ఆడుకుంటూ సాధించి ఎన్నో ఒడిదుడుకులు, ఆల్రెడీ మళ్ళీ విత్డ్రాలు, వీటి మధ్యలో ఈ 4 నెలల్లో ఎన్నోసార్లు విత్డ్రా చేశాను. ఆ లైవ్లో మీకు చూపించాను వీడియోస్. మీ కళ్ళ ముందే గేమ్స్ ఆడి సంపాదించి విత్డ్రా చేశాను. ఈ విధంగా ఈ ఎర్నింగ్ చేసుకొని ప్లస్ 20,000 రూపాయలు నెల రోజులకి ప్రతి నెల ఇక నేను గేమ్స్ ఆడకపోయినా నెలకి 20,000 రూపాయలు ఇందులో వస్తాయి. నాకు 4 నెలలు కష్టపడి ఒక్క మనిషిగా నా కింద 100 మంది 200 మంది చేరడం వల్ల కాదు. నాకు వచ్చిన పాయింట్లని వాస్తవంగా మీరు చూడండి. మీ అందరి ద్వారా వచ్చిన పాయింట్లు ఒక కాయిన్ అయితే ఒక సైట్లో నేను కష్టపడి నా ఒక్కడికి వచ్చిన కాయిన్ 10% కావచ్చు. కానీ దీన్ని కలిపి పెంచుకొని 1000 కాయిన్లు టర్నోవర్ చేసి ఒక్కొక్క సైట్లో పాయింట్ చినుకు కలిస్తేనే కదా వరద. అలాగే మనం పాయింట్లు పోగు చేసుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ కష్టపడి ఆడి సాధించి నేను ఒక క్రియేట్ చేసి పెట్టుకున్నాను. నాకంటూ ఒక ఇన్కమ్, నెలకి 20,000 రూపాయలు వచ్చే ఇన్కమ్ని నేను సాధించాను. ఎవరు చెప్పరు ఇంత క్లియర్గా, ఇంత ఓపెన్గా, ఇంత ఈ విధంగా చూపించరు. కానీ నేను ఎందుకు చూపించానంటే మిత్రులారా, నాకు వస్తుందని మీరు ఈర్ష్యపడాలని కాదు, మీరందరూ ఛాలెంజ్గా తీసుకొని, అంటే మీ బిజినెస్లు మీ వ్యాపారాలు ఉంటే హ్యాపీ, మీరు సంపాదించుకోండి. అసలు దీని సైడ్ కూడా రావద్దు, అసలు ఇవి ఇన్స్టాల్ కూడా చేసుకోవద్దు. మీరు అవసరంలా, మీకు తీరిక ఉంటేనే చెయ్యండి. తీరిక ఉంటే గంటకు ఒక్కసారి 3 నిమిషాలు మాత్రమే పడుతుంది మనకి అన్ని మైనింగ్ చేయడానికి. తెలుసు కదా, 3 మినిట్సే. ఇప్పుడు 41 నిమిషం అయింది. ఇప్పటికి 41 నిమిషం 40 సెకండ్స్ పైన అయిందంటే 42 నిమిషాలు అయింది. ఇప్పుడు నేను మైనింగ్ చేస్తాను చూడండి. నా అన్ని టైం అయిందిగా, మైనింగ్ చేయాల్సిన టైం అయిందిగా. చూద్దాం. అన్నీ మైనింగ్ చేయాల్సిన టైం అయింది మిత్రులారా. నాకు ఒక్కసారి నేను మైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. 42 నిమిషాలు అయింది, కరెక్ట్గా దాటింది కూడా 5 సెకండ్లు. నేను అన్నీ ఎంతసేపు మైనింగ్ చేస్తాం చూడండి, అదెంత కష్టం మీకు. అయిపోయింది. బిఎన్బి ఒక సైట్ అయిపోయింది, రెండో సైట్ ఓపెన్ చేశాను. బిఎన్బి 5 నిమిషాలు టైం ఉంది దీనికంటే. ఇది ఇందాక పైన ఉన్న దాన్ని తెచ్చి కింద పెట్టాను. ఓకే, లైట్ కాయిన్ టైం అయింది, అన్నీ టైం అయినాయి. కాకపోతే ఇవన్నీ చేసుకుంటా పైకి వెళ్ళేసరికి అది కూడా టైం అయిపోద్ది. ఆ పైన ఉన్న దాన్ని తీసుకొచ్చి కింద పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్ కాయిన్. యాడ్స్ కూడా రావు కదండి, యాడ్స్ కూడా రావు. మనల్ని డిస్టర్బ్ చేసేది ఏం లేదు. జస్ట్ సైట్ ఓపెన్ చేస్తాము, ఒక నొక్కుతాం అంతే. అది ఎంత కష్టం చెప్పండి. ఎవరైనా అశ్రద్ధ చేస్తుంటే 5 సార్లు 10 సార్లే చేసుకుంటూ ఎక్కువ సార్లు చెయ్యని వాళ్ళు 15 సార్లు 20 సార్లు చేయండి. మీరు 5 సార్లు చేస్తుంటే 10 సార్లు చేయండి. రోజుకు 10 సార్లు చేస్తున్న వాళ్ళు 15 సార్లు చేయండి. 15 సార్లు చేస్తున్న వాళ్ళు 18 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ ఊరకనే వస్తున్నాయండి డబ్బులు. ఎందుకు వదులుకోవాలి చెప్పండి? మనం ఊరకనే ఉచితంగా వచ్చే డబ్బులు ఎందుకు వదులుకోవాలి చెప్పండి, ఆలోచించండి. ఒక్క నిమిషం పట్టదు. ఒక్కొక్క సైట్ మొత్తం కలిపి 3-4 నిమిషాల్లో క్లియర్ అయిపోద్ది. అన్నీ మైనింగ్ చేసేయచ్చు. ఆ వచ్చిన పాయింట్లని ఒక నెల రోజుల పాటు బాధ్యతగా మైనింగ్ చేసి ఆ తర్వాత మీరు టర్నోవర్ అనేది ఎలాగా గేమ్స్ ఆడుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన చిట్కా ఉంది. అదే అంటే మీ దగ్గర ఎక్కువ పాయింట్లు ఉన్నప్పుడు మాత్రమే అటువంటి చిట్కాని ఉపయోగించాలి. అదేం ఆటో గేమ్ అనమాట. ఆటోలో పెట్టేసేసినా కానీ ఆటో మోడ్లో పెట్టేసేస్తే మనకి టర్నోవర్ అనేది నడుస్తూ ఉంటుంది అన్నమాట. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు, ఆటో మోడ్లో గేమ్ ఆడటం ఎలా అనేది. వీడియో పెద్దదైంది, చాలా లెంత్ వచ్చింది వీడియో, 44 నిమిషాలు. అసలు ఈ మధ్యకాలంలో ఎక్కువ పెద్ద వీడియోలు అసలు నేను చెయ్యట్లా. అసలు వీడియోలో చేయడం తగ్గించేసా. ఎందుకంటే బిజీ అయిపోయాను. గంటకి 4 నిమిషాలు ఇక్కడ ఇది కేటాయించాలి. తర్వాత నా పర్సనల్ వర్క్స్ ఉంటాయి, వేరే నేను చేసుకోవాల్సిన వర్క్స్ ఉంటాయి. కాబట్టి నేను వీడియోస్ చేయడం అనేది కొంచెం తగ్గించాను. కాకపోతే మన మిత్రులు అడుగుతూ ఉన్నారు, వారానికి ఒక్క వీడియో అన్నా రిలీజ్ చేయండి సార్,
10 రోజుల కన్నా ఒక్క వీడియో రిలీజ్ చేయండి. మీ ద్వారా మాకేదో ఒక సమాచారం అందుతుంటే మేము వర్క్ ఇంకా ఈజీగా చేసుకోవడానికి మీరు మాతో చెప్తున్నట్లుగా, మాతో కలిసి ఉన్నట్లుగా ఒక అనుభూతి వస్తుంది. మీ వీడియో వినాలి, చూడాలి అని అడుగుతూ ఉన్నందువల్ల చాలామంది వాళ్ళ కోసం అప్పుడప్పుడు వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇవి ఇంకా 2 minutes టైం ఉంది. ఇందాకేమో ఇది BNB 5 నిమిషాలు ఉంది కదా, ఒక 2 minutesలో ఇప్పుడు ఎన్ని చేసాం మనం మైనింగు? బిట్ కాయిన్ కాడి నుంచి కింద లాస్ట్లో BNB దాకా అంటే ఇవన్నీ చేసేసామండి. ఎన్ని? 10, 2, 12 చేసేసాం. అది ఆ మిగతా ఉన్నాయి కదా, మిగతా 7, అవి 7 వచ్చేసి ఇంకా 2 minutes టైం ఉంది. అయ్యాక చేద్దాం. సరే, ఇక మీకు ఆటో మోడ్లో గేమ్ ఎలా ఆడాలనేది చూపిస్తా అన్నా కదా, అది ఇప్పుడు చూపిస్తాను. గేమ్స్లోకి వెళ్ళిపోయి ఏదైనా సరే, ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్నది కదా సిక్బో డైస్ సింబల్ లాగా సిక్బో గేమ్, ఇది. ఈ గేమ్లోకి వెళ్ళిపోయి ఏం లే, ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 27,92,826 ఉన్నాయి. 27 లక్షల పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను మినిమం ఇదిగోండి 400 పాయింట్లు పెట్టి ఆటో అని ఉంది చూసారు, ఇక్కడ రోల్ బటన్ పక్కన ఆటో అనేది సెలెక్ట్ చేసి పైకి జరిపితే ఇక్కడ స్టాప్ ఆన్ లాస్, ఇక్కడ మనము ఒక 1 అని పెట్టాను చూడండి. 1 అని పెడితే మీకు దాని అర్థం ఏంటి అంటే ఆటో స్పిన్ కొట్టాను, ఇక్కడ స్టార్ట్ చేశాను ఆటో స్పిన్ అని. ఇక్కడ చూడండి, అంటే 10,000 పాయింట్లు లాస్ అయ్యిందనుకో మనకు ఒకవేళ, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ 400 పాయింట్స్ లెక్కన ఇక అది ఆటో మోడ్లో అదే క్లిక్ అవుతూ మూవ్ అవుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు ఇదిగోండి ఆటో స్పిన్ అని పెట్టాను కదా, అదే మూవ్ అవుతూ ఉంటుంది. అయితే ఇది రన్నింగ్ అవుతూ ఉండగా మనకి 400 పాయింట్లు వస్తుంటాయి, పోతుంటాయి, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి పైన చూడండి, గ్రీను, రెడ్ ఇలా నెంబర్స్ వస్తున్నాయి కదా, అంటే గ్రీన్ వచ్చినప్పుడల్లా యాడ్ అయినట్టు, రెడ్ వచ్చినప్పుడల్లా పోయినట్టు, ఈ విధంగా అది జరుగుతూ ఉంటుంది. ఆ లాస్ అనేది ఎక్కువ రాకుండా 10,000 పాయింట్లు మాత్రమే లాస్ వస్తే ఇంకా అది ఆగిపోయేటట్టు ఆప్షన్ పెట్టాను నేను. 10,000 కూడా కాదు, 1000 పాయింట్లే. 1016 పాయింట్లు లాస్ అయ్యింది, మైనస్ వచ్చింది, అందుకని గేమ్ ఆగిపోయింది చూసారా. అందువల్ల అట్లాంటప్పుడు 1000 అంటే మరీ తక్కువ కాబట్టి 10,000 పెడదాం. 10,000 అయితే కరెక్ట్గా ఉంటుంది ఆటో స్పిన్. ఇప్పుడు చూడండి, 400 పాయింట్లు ఒక మూవ్కి, ప్రతి మూవ్లో 400 పాయింట్లు టర్న్ ఓవర్ జరిగేటట్టు పెట్టాను. ఆటో స్పిన్ పెట్టాను, రన్నింగ్ అవుతూ ఉంది. ఇది 10,000 పాయింట్లు కనుక లాస్ వస్తే మనకి దానంతట అదే ఆగిపోయేటట్టు పెట్టాను ఆప్షన్. ఇలా పెట్టామనుకోండి, మనం ఖాళీగా ఉన్న ఇంకా సెల్ పక్కన పెట్టేసేసిన కొంత టైము. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మళ్ళీ రెండోసారి స్టార్ట్ చేశాక 20 టైమ్స్ దాకా, అంటే 19, 20 ఇక్కడ నెంబరింగ్ పడుతుంది చూసారా, రోల్స్ అని లాస్ట్లో. అట్లా అన్నిసార్లు ఇక్కడ 400 పాయింట్ లెక్కన మనం పెట్టినట్టు టర్న్ ఓవర్ జరుగుతుందన్నమాట. ఓకేనా. మైనస్ వాల్యూ వచ్చి ఇప్పుడు ప్లస్లోకి వెళ్ళింది. ఇక్కడ ఇటు ప్రాఫిట్ లాస్ అని ఉంది కదా, టోటల్ ప్రాఫిట్ ఎంత ఉంది ఇక్కడ? ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాం. ఇందాక ఫస్ట్లో 1000 పాయింట్సే పెట్టేసరికి లాస్లోకి వచ్చాం. ఇప్పుడు 10,000 పాయింట్స్ పెట్టాను కదా, అందువల్ల తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. అంటే బెనిఫిట్ వస్తుంటుంది, లాస్ వస్తుంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి ప్రాసెస్ అనేది. అక్కడ మనకి 400 పాయింట్ల లెక్కన ప్రతి సెకండ్కి అది ఆటోమేటిక్గా అదే జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది ఇలాగా. ఓకేనా. మనకి టర్న్ ఓవర్ అవుతుంది. దాని ద్వారా మనం త్వరగా చిన్న లెవెల్స్ ఈజీగా మనము నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. వాస్తవంగా అయితే నేను గేమ్స్ ఆడి వెళ్ళాను. ఈ ట్రిక్ తక్కువ, ఎప్పుడో ఒకసారి వాడేవాడిని. కొంతమంది మన కింద జాయిన్ అయిన వాళ్ళు ఇలాగ ఆటో స్పిన్ ద్వారా బాగా ఆడుతున్నాము, చాలా లెవెల్స్ కూడా మేము గెలుస్తున్నాం సార్, ఆటో స్పిన్ బాగుందని మన వాళ్ళు చెప్పారు చాలామంది. ఆ తర్వాత నేను 1-2 సార్లు ప్రయత్నాలు చేశాను, కానీ నాకు వీటికన్నా నేను గేమ్స్ ఆడే ఎక్కువగా లెవెల్స్ అయితే గెలవడం జరిగింది. ఓకేనా మిత్రులారా. మీకు చాలా తక్కువ పాయింట్లు ఉంటాయి కాబట్టి గేమ్ ఆడితే పోతాయి అనే భయం ఉంటే ఇలా పెట్టేసుకొని మీరు ఆడుకోవచ్చు.
పెద్ద లాస్ లేకుండా ఇక్కడ లాస్ అనేది స్టాప్ ఆన్ లాస్ అని ఉంది చూసారా, ఇది పెట్టకుండా గనక మీరు ఆడేశారనుకోండి, మీ దగ్గర ఉన్న పాయింట్లు ఒకవేళ అనుకోకుండా పోతున్నాయి అంటే ఆ లాస్ అనేది మీరు భరించాల్సి వస్తుంది. అంటే ఇదంతా గమనించుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఇది అందుకని నేను ఇన్నాళ్ళ నుంచి దీని విషయం అయితే చెప్పలేదు. ఇప్పుడు దీని గురించి ఇంకా డౌట్లు అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటారేమో. చెప్పింది సరిగ్గా అర్థం చేసుకొని చేస్తే వస్తుందండి. ఏదైనా నాకేమి కంపెనీ వాళ్ళు తెలియదు, ఎవ్వడు నాకు తెలియదు, నా అంతటి నేను ఓన్గా నేర్చుకున్నాను. మీ అందరికీ యూజ్ అవుతుందని నాకు తెలిసినంత వరకు మీకు హెల్ప్ చేస్తున్న సమాచారం ద్వారా. మీరందరూ కూడా మనసు పెట్టి అర్థం చేసుకొని ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు. ఓకేనా మిత్రులారా, ఆల్ ది బెస్ట్ అందరికీ. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాది భవంతు. అందరూ బిట్కాయిన్లో ఇంకా ఎవరైనా చేరని వాళ్ళు ఉంటే చేరండి. మీకు ఎవరైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు. అంటే ఈ కొత్తగా జాయిన్ అవ్వడం కోసం సమాచారం అయితే నాకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదండి. ప్రతి వీడియోలో మనం అన్ని విషయాలు తెలియజేశాము. మీరు వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మంచి సమాచారం మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. అయితే వాట్సాప్ ద్వారా మాత్రం మీకు ఎవరికైనా ఇంకా ఈ లింక్స్ కావాలి అని అనుకుంటే కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు మనకి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. వాట్సాప్లో నవరత్నాలు అని మెసేజ్ పెట్టారంటే మీకు పంపిస్తాను. అలాగే నా ఫోన్ నెంబరు మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా. ఇంకా ఎవరైనా బిట్కాయిన్లో చేరకపోతే చేరాలనుకునే వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా లేదా పాత వాళ్ళు అయినా సరే బిట్కాయిన్లో చేరదాం అనుకున్న వాళ్ళు లింక్ కావాలంటే చెప్పండి, పంపిస్తాను. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. సర్వేజన సుఖిన భవంతు. మన తెలుగు ప్రజలు బాగుండాలి, మన ఇండియన్స్ అభివృద్ధి చెందాలి, మన దేశం బాగుండాలి. జై హింద్.